ఇక ఏపీ కేబినెట్ సమావేశంలో వైసీపీ అధినేత జగన్ అవినీతి పుత్రిక సాక్షి పత్రికపై చర్చ జరిగినట్లు సమాచారం. గత ప్రభుత్వం వాలంటీర్లకు పత్రిక కోసం 2 ఏళ్లలో 205 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మంత్రిమండలి అభిప్రాయపడింది. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాలని మెజార్టీ మంత్రులు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో సాక్షి పత్రిక కొనుగోలు విషయంలో జరిగిన అక్రమాలపై మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి లేవనెత్తారు. 2 ఏళ్లలో 205 కోట్లు ఈ పత్రిక కోసం గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దోచిపెట్టినట్టు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు సాక్షి పత్రిక కోసం చేపట్టిన అవకతవకలపై మాట్లాడారు. సాక్షి పత్రికకు చెల్లింపులు ఎలా చేశారు, సర్క్యులేషన్ ఎంత, నిబంధనల ప్రకారం నిధులు కేటాయించారా లేదా అన్న వ్యవహారంపై విచారణ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. వచ్చే దీపావళి నాటికి మహిళలకు ఉచిత గ్యాస్, బస్సు ప్రయాణ సౌకర్యం ఇవ్వాలా అనే దానిపై చర్చించినట్లు సమాచారం. మెజార్టీ మంత్రులు 3 ఉచిత సిలిండర్ల వైపే మొగ్గు చూపారు. దీంతో దీపావళి నుంచి ఉచితంగా మొదటి గ్యాస్ సిలిండర్ ను అందించనున్నారు. ఇక వాలంటీర్ వ్యవస్థ పునరుద్ధరణపై కేబినెట్ లో చర్చ జరగగా వాలంటీర్ల గడువు తేదీ గత ఏడాది ఆగస్టుతో ముగిసినా ఆ తర్వాత గత ప్రభుత్వం వారితో రాజీనామా చేయించారనే ప్రస్తావన వచ్చింది. దొంగ పద్ధతుల్లో జగన్ పాలన సాగించారని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. అయితే వాలంటీర్ల విషయంలో మరింత సమాచారంతో రావాలని, వారిని ఇతర వ్యవస్థలతో ఇంటిగ్రేట్ చేసే విధానాన్ని తీసుకువస్తే ఎలా ఉంటుందనే దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. కేబినెట్ సమావేశంలో వరదల గురించి ప్రస్తావన వచ్చిన సమయంలో సీఎం చంద్రబాబు అహోరాత్రులు కష్టపడి సేవలందించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. ఆయన సీటు నుంచి లేచి వెళ్లి మరీ సీఎంతో కరచాలనం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం కలిసినప్పుడు మంత్రులు సైతం చప్పట్లతో సీఎం సేవలను కొనియాడారు.